నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. సైబర్ మోసం జరిగిందా? వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నేరం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది మంచిదే, కానీ ఒక్క ప్రశ్న: ప్రజలు పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సార్, నాకు అన్యాయం జరిగింది అంటాడు. ఆధారాలు చూపిస్తాడు, ఫిర్యాదు ఇస్తాడు. మరి ఆ ఫిర్యాదు పూర్తిగా పరిశీలిస్తున్నారా? చర్య తీసుకుంటున్నారా? తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో చెబుతున్నారా? లేదా ఫిర్యాదు తీసుకొని కొంతకాలం తర్వాత కేసు క్లోజ్ అయిపోయిందా? ఇదే సమయంలో హత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి? గంజాయి ఎక్కడి నుండి వస్తుంది? గుట్కా ఎలా మార్కెట్లోకి వస్తుంది? బెయిల్పై బయటకు వచ్చిన కొందరు మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారనే పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి? చట్టం అంటే భయం ఎందుకు తగ్గుతుంది? ఇవన్నీ కలిపి చూస్తే ప్రశ్న ఒక్కటే: లోపం ఎక్కడుంది? నేరాలు మారుతున్నాయి, కానీ మన ప్రశ్నలు మారుతున్నాయా? ఈరోజు నేరం అంటే కేవలం దొంగతనం కాదు, సైబర్ మోసాలు ఉన్నాయి, మత్తు పదార్థాల సమస్య ఉంది, కుటుంబ కలహాలు ఉన్నాయి, అప్పుల వివాదాలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి, అనుమానాలతో హత్యలు జరుగుతున్నాయి, రాజకీయ విభేదాలు హింసకు దారితీస్తున్నాయి, చిన్న గొడవలు పెద్ద నేరాలుగా మారుతున్నాయి. అంటే సమాజంలో నేరాల స్వభావమే మారుతుంది. అలాంటి సమయంలో పోలీసింగ్ కూడా కేవలం నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం వరకు పరిమితం కాకూడదు. నేరం ఎందుకు జరుగుతుంది? ఎక్కడి నుండి మొదలవుతుంది? ముందే అడ్డుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా ఉండాలి. హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకరు భార్యను అనుమానించి చంపుతున్నాడు. మరొకరు కుటుంబ కలహంతో హింసకు దిగుతున్నాడు. ఇంకొకరు పాత కక్షతో ప్రాణం తీస్తున్నాడు. మరో చోట అప్పుల వివాదం, ఇంకొక చోట ఆస్తి గొడవ, మరొక కేసులో తన రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే అనుమానం, ఇంకొక చోట అక్రమ సంబంధం ఉందనే అనుమానం. అంటే కారణాలు వేరు, కానీ ఫలితం ఒక్కటే. ఒక మనిషి ప్రాణం పోతుంది. ఇక్కడ మనం కేవలం నిందితుడిని పట్టుకున్నాం అని చెప్పడంతో ప్రశ్న ముగించాలా? లేక ఇలాంటి నేరం జరగడానికి ముందు ఏం జరిగింది అని కూడా చూడాలా? అదే అసలు ప్రశ్న. నేరం చేసే వ్యక్తికి చట్టం భయం ఉండాలి. ఒక వ్యక్తి హత్య చేయడానికి ముందుకు వస్తున్నాడు, అతనికి తెలుసు పోలీసులు పట్టుకుంటారు, కేసు అవుతుంది, కోర్టుకు వెళ్ళాలి, శిక్ష పడవచ్చు అనే భయం ఉండాలి. అయితే కొందరిలో ఏం జరిగినా చూసుకుందాం అనే ధైర్యం ఎందుకు వస్తుంది? కేసు పడినా చూసుకుంటాం అనే భావన ఎందుకు వస్తుంది? బెయిల్ మీద బయటకు వస్తాం అనే నమ్మకం ఎందుకు వస్తుంది? ఇది ప్రతి నేరాన్ని బెయిల్కు ఆపాదించడం కాదు. బెయిల్ అనేది చట్టపరమైన ప్రక్రియ. కానీ బెయిల్పై ఉన్న వ్యక్తి షరతులు ఉల్లంఘిస్తే, మళ్ళీ నేరానికి పాల్పడితే వ్యవస్థ వెంటనే చట్టపరమైన చర్య తీసుకునేంత బలంగా ఉండాలి. గంజాయి ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు గంజాయి, ఒక యువకుడు గంజాయి తీసుకున్నాడు, అతన్ని పట్టుకోవచ్చు, కేసు పెట్టొచ్చు. కానీ ఆ గంజాయి అతని చేతికి ఎలా వచ్చింది? ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎవరు రవాణా చేస్తున్నారు? ఎక్కడ నిల్వ చేస్తున్నారు? ఎక్కడి నుండి వస్తుంది? ఎవరెవరు మధ్యలో ఉన్నారు? అసలు నెట్వర్క్ ఎక్కడుంది? ఒక వినియోగదారుని పట్టుకోవడం ఒక చర్య, కానీ సరఫరా గొలుసును ఛేదించడం అసలు పోలీసింగ్. గుట్కా కూడా అదే ప్రశ్న. గుట్కా లేదా నియంత్రిత పొగాకు ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. అయితే అవి దుకాణానికి ఎలా వస్తున్నాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడ నిల్వ చేస్తున్నారు? ఎవరు రవాణా చేస్తున్నారు? ఎన్ని దశల్లో అవి వినియోగదారుడి దగ్గరకు వస్తున్నాయి? ఒక చిన్న దుకాణదారుడిని పట్టుకోవడం మాత్రమే సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. సరఫరా చేసే వ్యవస్థను గుర్తించాలి. అప్పుడే అసలు సమస్య తగ్గుతుంది. ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ పోలీసులు మాత్రమే తప్పు అని చెప్పడం కూడా సరైంది కాదు. ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. మత్తు పదార్థాలు కొనకూడదు. గుట్కా వంటి నియంత్రిత ఉత్పత్తులను ప్రోత్సహించకూడదు. నేరం తెలిసి కూడా మౌనంగా ఉండకూడదు. బెదిరింపులు ఉంటే సమయానికి సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియాలో పుకార్లు కాకుండా ఆధారాలతో మాట్లాడాలి. సమాజం కూడా నేరాన్ని సహించకుండా ఉండాలి. మరి పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడి పరిస్థితి? ఇక్కడే అసలు వ్యవస్థ పరీక్ష. ఒక బాధితుడు వస్తాడు, నాకు అన్యాయం జరిగింది అంటాడు, ఆధారాలు చూపిస్తాడు, ఫిర్యాదు ఇస్తాడు. అప్పుడు మొదట అతని మాట వినాలి. అది నిజమా కాదా పరిశీలించాలి. అతని ఆధారాలను చూడాలి.
ఇతర వ్యక్తి వాదన కూడా వినాలి, అవసరమైతే విచారణ చేయాలి, తర్వాత చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిందే నిజమని కాదు. అలాగే ఫిర్యాదు చేశాడు కాబట్టి అతని మాట వినాల్సిన అవసరం లేదు అనడం కూడా కాదు. మధ్యలో ఉండాల్సినది విచారణ. ఫిర్యాదు తీసుకొని తర్వాత కేసు క్లోజ్ చేస్తే ఇది ప్రజల్లో చాలా పెద్ద ప్రశ్న. నేను ఫిర్యాదు చేశాను, ఆధారాలు ఇచ్చాను, విచారణ జరుగుతుందని అనుకున్నాను, కానీ కొంతకాలం తర్వాత కేసు క్లోజ్ అయింది అంటే ఎందుకు క్లోజ్ చేశారు? ఏ ఆధారాలు పరిశీలించారు? ఏం తేలింది? ఎందుకు చర్య అవసరం లేదని నిర్ణయించారు? బాధితుడికి కారణం చెప్పారా? ఇవి స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే కేసు క్లోజ్ చేయడం తప్పు కావచ్చు, లేదా సరైందే కావచ్చు, కానీ ఎందుకు క్లోజ్ చేశారో పారదర్శకత ఉండాలి. పోలీసులపై ఫిర్యాదు వస్తే ఇది మరింత సున్నితమైన విషయం. ఒక పోలీస్ అధికారిపై ఫిర్యాదు వచ్చింది అంటే ఆ పోలీసు తప్పు చేశాడని కాదు. అదే సమయంలో పోలీసు కాబట్టి విచారణ అవసరం లేదు అని కూడా కాదు. పోలీసులపై ఫిర్యాదు వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. తప్పు చేశాడని తేలితే చర్య, తప్పుడు ఆరోపణ అయితే ఆ పోలీసుకు కూడా రక్షణ. ఇదే న్యాయం. ఇటీవల ఒక బాధితురాలు ఉన్నతాధికారిని కలిసి తమపై దాడి జరిగిందని, తమ సామాన్లు బయటకు తీస్తున్నారని, తమను కొట్టడానికి వస్తున్నారని, వీడియోలు తీస్తున్నారని, మొబైల్ పగలగొట్టారని చెప్పినట్లు ఆమె వాదన. అలాంటి సందర్భంలో ఒక బాధితురాలు ఉన్నతాధికారిని ఆశ్రయించినప్పుడు మొదటి ప్రశ్న ఏమై ఉండాలి? ఏం జరిగింది? ఆధారాలు ఉన్నాయా? ఎవరిపై ఫిర్యాదు? విచారణ ఎలా చేయాలి? అదే కదా. అదే సమయంలో ఆమె వాదన ప్రకారం మీ మీద కూడా కేసు పెడతాం అనే విధంగా మాట్లాడినట్లు ఆమె ఆరోపిస్తుంది. ఇది నిజంగా అలా జరిగిందా, లేదా సందర్భం వేరేలా ఉందా? అది అధికారికంగా విచారణలో తేలాల్సిన విషయం. కానీ ఒక బాధితుడికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు భయం కలిగితే అది ప్రజల్లో ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తుంది? మా పోలీసులపై చర్య తీసుకోవాలా అనే భావన రావద్దు. ఒక పోలీసుపై ఫిర్యాదు వచ్చినప్పుడు మా పోలీసుల మీద ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు అనే భావన కాకుండా నిజం ఏంటి అని తెలుసుకుందాం అనే భావన ఉండాలి. ఎందుకంటే పోలీసులపై ఫిర్యాదు చేయడం అంటే పోలీస్ శాఖకు వ్యతిరేకంగా నిలబడడం కాదు. నిజంగా తప్పు ఉంటే తప్పును సరిదిద్దుకునే అవకాశం, తప్పుడు ఆరోపణ అయితే అది కూడా బయటపడే అవకాశం. రెండిటికీ విచారణ అవసరం. పోలీస్ స్టేషన్లో ఫోన్లెందుకు? ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న. కొన్ని కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లో ఫోన్లపై పరిమితులు ఉంటాయి. భద్రతా కారణాలు ఉండవచ్చు, గోప్యతకు సంబంధించిన కారణాలు ఉండవచ్చు, దర్యాప్తు వివరాలు రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. అందుకే ఫోన్ తీసుకెళ్ళనివ్వడం లేదు కాబట్టి పోలీసులు తప్పు చేస్తున్నారు అని నేరుగా చెప్పలేం. కానీ ప్రజలకు ఒక ప్రశ్న మాత్రం ఉంటుంది. మేము రికార్డు చేయలేకపోతే అక్కడ జరిగిన విషయానికి అధికారిక రికార్డు ఏంటి? అదే అసలు ప్రశ్న. సీసీటీవీ ఎందుకు ముఖ్యం? పోలీస్ స్టేషన్లో సీసీటీవీ వ్యవస్థ ఉండడం కేవలం భద్రత కోసం కాదు, అది జవాబుదారీతనానికి కూడా ఉపయోగపడాలి. సుప్రీంకోర్టు పరంవీర్ సింగ్ షైనీ తీర్పులో పోలీస్ స్టేషన్లో సీసీటీవీల విషయంలో ఆడియోతో కూడిన రికార్డింగ్, ప్రధాన ప్రాంతాల కవరేజ్, ఫుటేజ్ భద్రపరచడం వంటి అంశాలపై మార్గదర్శకాలు ఇచ్చింది. అంటే సీసీటీవీ ప్రజలకు వ్యతిరేకమైన వ్యవస్థ కాదు, నిజాయితీగా పనిచేసే పోలీసులకు కూడా అది రక్షణ, బాధితుడికి కూడా రక్షణ. సీసీటీవీ పనిచేయకపోతే ఇక్కడే అసలు ప్రశ్న. ఒక బాధితుడు రేపు చెబుతాడు, నన్ను అవమానించారు, నన్ను బెదిరించారు, నాతో ఇలా మాట్లాడారు. అప్పుడు సీసీటీవీ పనిచేయలేదు అంటే, ఫుటేజ్ లేదు అంటే అప్పుడు నిజం ఎలా తేలుతుంది? అందుకే సీసీటీవీ ఉండడం మాత్రమే కాదు, అది పని చేయాలి. రికార్డింగ్ సరిగ్గా ఉండాలి, ఫుటేజ్ భద్రంగా ఉండాలి. అవసరమైనప్పుడు చట్టబద్ధమైన ప్రక్రియలో పరిశీలించగలగాలి. అప్పుడు ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది, పోలీసులకు కూడా రక్షణ ఉంటుంది. పోలీసులే పోలీసులను ఎందుకు కాపాడుకోవాలి? ఇది ప్రజల్లో వినిపించే మరో ప్రశ్న. ఒక పోలీసు తప్పు చేస్తే మనవాడే అని కాపాడడం కాదు, అలాగే ఒక పోలీసుపై తప్పుడు ఆరోపణ వస్తే అతన్ని కూడా వదిలేయడం కాదు. నిజం ఎవరి వైపు ఉందో తెలుసుకోవాలి. తప్పు చేసిన వ్యక్తి సాధారణ పౌరుడైనా, పోలీసైనా, అధికారైనా, రాజకీయ నాయకుడైనా చట్టం ముందు ఒకే ప్రమాణం ఉండాలి. డబ్బులు తీసుకొని తప్పిస్తున్నారు అనే ఆరోపణలు, కొంతమంది ప్రజలు డబ్బులు తీసుకొని నిందితులకు సహాయం చేస్తున్నారు అని ఆరోపిస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ, అందుకే దాన్ని నిజం అని మనం ప్రకటించలేం. కానీ అలాంటి ఆరోపణకు ఆధారాలు ఉంటే
విచారణ జరగాలి. లావాదేవీలు ఉన్నాయా, అధికార దుర్వినియోగం జరిగిందా, దర్యాప్తులో జోక్యం జరిగిందా, నిందితుడికి అనుచిత ప్రయోజనం కలిగించారా, అన్నీ పరిశీలించాలి. నిజమైతే చర్య, తప్పుడు ఆరోపణ అయితే నిర్దోషికి రక్షణ. అసలు పోలీసింగ్ అంటే ఏంటి? నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం మాత్రమే పోలీసింగ్ కాదు, నేరం జరగకుండా చూడడం కూడా పోలీసింగ్. గంజాయి ఎక్కడి నుండి వస్తుందో గుర్తించడం, అక్రమ సరఫరా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం, బెదిరింపులు ఉన్నప్పుడు స్పందించడం, పాత కక్షలు మళ్లీ హింసకు దారితీయకుండా చూడడం, ప్రమాదకర పరిస్థితుల్లో ముందుగానే స్పందించడం, బాధితుడి ఫిర్యాదును పట్టించుకోవడం, పోలీసులపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయడం. ఇదే సంపూర్ణ పోలీసింగ్. మరి నేరాలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇక్కడ సమాధానం ఒక్కటి కాదు. పోలీసులు మాత్రమే కారణం కాదు, ప్రజలు మాత్రమే కారణం కాదు, కోర్టులు మాత్రమే కారణం కాదు. సమాజంలో మత్తు పదార్థాలు, కుటుంబ కలహాలు, అప్పులు, ఆస్తి వివాదాలు, వ్యక్తిగత కక్షలు, అనుమానాలు, రాజకీయ విభేదాలు, సామాజిక ఒత్తిళ్లు అన్నీ కలిసి నేరాలకు కారణమవుతున్నాయి. కానీ ఈ కారణాలను అడ్డుకునే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుంది? అదే మనం పరిశీలించాల్సిన విషయం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు పోలీసుల దగ్గర పెద్దగా ఏమీ అడగడం లేదు. వాళ్ళు కోరుకునేది నా మాట వినండి, నా ఫిర్యాదును పరిశీలించండి, నా ఆధారాలను చూడండి, నిజం ఎవరిదో తేల్చండి, తప్పు చేసిన వారిపై చర్య తీసుకోండి, అంతే. పోలీసులు ఏం కోరుకుంటున్నారు? నిజాయితీగా పనిచేసే పోలీసులకు కూడా సమస్యలుంటాయి. ప్రతి ఫిర్యాదు నిజం కాదు, తప్పుడు ఆరోపణలు ఉండవచ్చు, రాజకీయ ఒత్తిళ్లు ఉండవచ్చు, వ్యక్తిగత కక్షలు ఉండవచ్చు. అందుకే పోలీసులపై ప్రశ్నలు ఉండాలి, కానీ న్యాయమైన ప్రశ్నలు ఉండాలి, ఆధారాలు ఉండాలి, విచారణ ఉండాలి. అదే సమయంలో నిజాయితీగా పనిచేసే అధికారికి రక్షణ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఒకే మాటలో చెప్పాలంటే, నేరస్తుడికి చట్టం భయం ఉండాలి, బాధితుడికి పోలీసులపై భరోసా ఉండాలి, నిర్దోషికి రక్షణ ఉండాలి, తప్పు చేసిన అధికారికి చర్య ఉండాలి, తప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్న నిజాయితీ గల అధికారికి న్యాయం ఉండాలి. గంజాయి ఎక్కడి నుండి వస్తుందో, గుట్కా ఎలా మార్కెట్లోకి వస్తుందో, హత్యలు ఎందుకు పెరుగుతున్నాయి, బెదిరింపులు ఎందుకు ముందే ఆగడం లేదు, బెయిల్ తర్వాత చట్టపరమైన షరతులు ఎలా అమలవుతున్నాయి, ఫిర్యాదులు ఎందుకు క్లోజ్ అవుతున్నాయి, క్లోజ్ చేస్తే కారణం ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు, పోలీసులపై ఫిర్యాదు చేస్తే దాన్ని ఎవరు నిష్పక్షపాతంగా విచారిస్తున్నారు, సీసీటీవీ పనిచేస్తుందా, ప్రజల దగ్గర ఫోన్ లేకపోయినా అధికారిక రికార్డు నమ్మదగినదిగా ఉందా? ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా నేరాలు ఆగవు, కేవలం అరెస్టులు చేయడం ద్వారా నేరాలు ఆగవు, కేవలం అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా నేరాలు ఆగవు. వ్యవస్థ లోపాన్ని గుర్తించాలి, లోపం ఉన్న చోట సరిదిద్దాలి, తప్పు చేసిన వారిపై చర్య ఉండాలి, నిజాయితీగా పనిచేసిన వారిని కాపాడాలి, బాధితుడి మాట వినాలి, నిర్దోషిని కాపాడాలి. చివరి మాట, పోలీసులు ప్రజల శత్రువులు కాదు, ప్రజలు పోలీసుల శత్రువులు కాదు. ఇద్దరి మధ్య ఉండాల్సింది భయం కాదు, నమ్మకం. ఒక మంచి పోలీస్ వ్యవస్థ అంటే కేవలం నేరస్తులను పట్టుకునే వ్యవస్థ కాదు, బాధితుడి మాట వినే వ్యవస్థ, నేరం జరగకముందే అడ్డుకునే వ్యవస్థ, నిజాన్ని తేల్చే వ్యవస్థ, తప్పు చేసిన వారిపై చర్య తీసుకునే వ్యవస్థ, నిర్దోషిని కాపాడే వ్యవస్థ, తన మీద వచ్చిన ఆరోపణలు కూడా నిష్పక్షపాతంగా పరిశీలించగల వ్యవస్థ. అప్పుడు మాత్రమే ఒక సాధారణ పౌరుడు పోలీస్ స్టేషన్ వైపు నడుస్తూ నాకు భయం లేదు, నా దగ్గర ఆధారం ఉంది, నా మాట వినే వ్యవస్థ ఉంది, నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పగలడు. అదే ప్రజల నమ్మకం, అదే పోలీసుల గౌరవం, అదే చట్టానికి నిజమైన విలువ. చట్టం నేరస్తుడికి భయంగా ఉండాలి, బాధితుడికి భరోసాగా ఉండాలి, నిర్దోషికి రక్షణగా ఉండాలి, అధికారికి బాధ్యతగా ఉండాలి. ఇదే మనం ఆలోచించాల్సిన ప్రశ్న, ఇదే వ్యవస్థ మారాల్సిన దిశ. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.